హాయ్ ఎవ్రీబడి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాము. బిట్ నెంబర్ 1. రీసెంట్గా పంజాబ్ హర్యానా హైకోర్టు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిక్లేర్ చేశారు. అదేంటంటే సుఖ్నా లేక్ అని ఒక ఇంపార్టెంట్ లేక్ ఉంది. ఆ సుఖ్నా లేక్ని వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారు అంటే లివింగ్ ఎంటిటీ అని డిక్లేర్ చేశారు. సో ద నేమ్ ఆఫ్ ద లేక్ ఈజ్ సుఖ్నా, SUKHNA. సో సుఖ్నా లేక్ అనబడే ఈ లేక్ని ఒక లివింగ్ ఎంటిటీ లేదా లీగల్ పర్సన్గా హైకోర్టు అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అసలు ఒక లేక్ని లివింగ్ పర్సన్గా డిక్లేర్ చేయడం ఏంటి అంటే అదేమీ కొత్తది కాదు. మనకి చాలాసార్లు కోర్ట్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక నాన్ లివింగ్ థింగ్ని కూడా ఒక లివింగ్ పర్సన్గా డిక్లేర్ చేయడం అనేది అంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. అంటే ఒక నాన్ లివింగ్ థింగ్ని లివింగ్ పర్సన్గా డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే దానికి అన్ని పవర్స్, అంటే ఒక లివింగ్ పర్సన్కి, ఒక లివింగ్ హ్యూమన్ బీయింగ్కి ఉండే అన్ని రైట్స్ కూడా ఆ నాన్ లివింగ్ థింగ్కి కూడా వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే సుఖ్నా లేక్ అనేది ఏదైతే చండీగఢ్లో ఉందో దానికి ఇప్పుడు ఒక లివింగ్ ఎంటిటీ రైట్ అనేది రావడం జరిగింది. ఈ సుఖ్నా లేక్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది 1958లో ఒక మ్యాన్ బిల్ట్ లేక్ అని మనం దాన్ని పిలుస్తాము. ఎవరైతే మనకి చండీగఢ్కి చాలా పేరు ఉన్న ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే ద మెయిన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ చండీగఢ్ అయిన ఆ పర్సనే ఈ యొక్క సుఖ్నా లేక్కి కూడా మెయిన్ ఆర్కిటెక్ట్గా మనం పిలుస్తాము. అందుకే సుఖ్నా లేక్ని మనం మ్యాన్ బిల్ట్ లేక్ అని పిలుస్తాము. ఆ పర్సన్ పేరు వచ్చి లీ కార్బిసిర్. స్పెల్లింగ్ వచ్చి లీ, LE, లీ కార్బిసిర్, CORBUSIER. లీ కార్బిసిర్ is the architect of Chandigarh, and the Sukhna Lake is a man-built lake since 1958. ఇది మనకి శివాలిక్ హిల్స్కి దగ్గరలో ఉందమ్మా. ఈ సుఖ్నా లేక్ కేవలం ఈ యొక్క ఇంపార్టెన్స్ మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ ఆల్సో ఏ సుఖ్నా లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ సుఖ్నా లేక్లో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉన్నదన్నది గమనించాలి. సాధారణంగా ఏంటంటే మనకి రెండు రకాల పర్సన్స్గా ఉంటారు. ఉదాహరణకి ఒకరు న్యాచురల్ పర్సన్ అంటాము, మరొకరు జ్యూరిస్టిక్ పర్సన్ అంటాము. అంటే మామూలుగా మనందరం కూడా ఇందులోకి వస్తాము అంటే వి ఆల్ బిలాంగ్ టు న్యాచురల్ పర్సన్. కానీ ఒక నాన్ లివింగ్ థింగ్ని లివింగ్ ఎంటిటీ లేదా లీగల్ పర్సన్గా కోర్టు డిక్లేర్ చేస్తే అది ఎందులోకి వస్తుంది అంటే జ్యూరిస్టిక్ పర్సన్గా వస్తుంది. సో జనరలీ దెర్ ఆర్ 2 types ఆఫ్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్ అండ్ జ్యూరిస్టిక్ పర్సన్. సో దిస్ బిట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏంటమ్మా, సుఖ్నా లేక్ ఈజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ బై పంజాబ్ హర్యానా హైకోర్ట్ యాజ్ లివింగ్ ఎంటిటీ ఆర్ లీగల్ పర్సన్. ఇది అంతకుముందు అనేకసార్లు జరిగిందని కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది ఫస్ట్ టైం మనకి ఎక్కడ జరిగిందంటే న్యూజిలాండ్లో జరిగింది. న్యూజిలాండ్లో మనకి ఫస్ట్ టైం వరల్డ్లోనే ఈ యొక్క నాన్ లివింగ్ థింగ్ని లివింగ్ ఎంటిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు న్యూజిలాండ్లో దేన్ని డిక్లేర్ చేశారు అంటే వాంగ్నవి రివర్ని కూడా ఇలాగే లివింగ్ ఎంటిటీగా డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వాంగ్నవి, స్పెల్లింగ్ చెప్తాను, WHANGANVI. Wanganvi River for the first time in New Zealand was declared to be also living entity or legal person. రీసెంట్గా చెప్పాలంటే చాలా రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే 2017లో మనకు ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా గంగా యమునాని కూడా లివింగ్ ఎంటిటీ అని డిక్లేర్ చేశారు. 2017లో మనకి ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా గంగా యమునాని లివింగ్ ఎంటిటీ అని డిక్లేర్ చేశారు. కానీ ఆ కేసు యాక్చువల్గా ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఆ యొక్క కేసుని స్టేలో పెట్టడం అనేది జరిగింది. మనకి ఇంకా రీసెంట్గా చెప్పాలంటే 2019లో పంజాబ్ హర్యానా హైకోర్టు మనకి అక్కడ అంటే యానిమల్స్ ఆఫ్ హర్యానా, అంటే హర్యానాలో ఉండే యానిమల్స్ని కూడా లివింగ్ ఎంటిటీ అని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇలా రీసెంట్గా వచ్చిన ఈ యొక్క సుఖ్నా లేక్ అనేది న్యూస్లో చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మ. దానికి సంబంధించి మనం కొంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నాన్ లివింగ్ థింగ్ని లివింగ్ ఎంటిటీగా డిక్లేర్ చేయడం అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇష్యూ. సుఖ్నా లేక్ ఇన్ చండీగఢ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ బిట్. అది శివాలిక్ హిల్స్కి దగ్గరలో ఉంటుంది. శివాలిక్ హిల్స్ వీటి గురించి మనం జాగ్రఫీలో మనం మాట్లాడుకుంటాము. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక బిట్ నెంబర్ 2 డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ట్రిఫిడ్ అనే ఒక పేరు మనకి న్యూస్లోకి వచ్చింది, ఒక ఆర్గనైజేషన్ మనకి న్యూస్లోకి వచ్చింది. ట్రిఫిడ్, క్యాపిటల్ లెటర్స్, TRIFED, ట్రిఫిడ్. వాట్ ఈస్ ది అబ్రివేషన్ ఆఫ్ ట్రిఫిడ్ అంటే మనకి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రిఫిడ్ అంటే ఏంటమ్మా, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మనకి 1987 నుంచి యాక్టివ్గా
ఉన్నది 1987, సిన్స్ 1987. అయితే ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ట్రిఫెడ్ అనేది ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే, ఆ ప్రోగ్రామ్ పేరు టెక్ ఫర్ ట్రైబల్స్. సో ట్రిఫెడ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ట్రైబల్ పీపుల్ కాల్డ్ టెక్ ఫర్ ట్రైబల్స్, TECH, టెక్ ఫర్ ట్రైబల్స్. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ట్రైబల్ పీపుల్కి సంబంధించి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కరెక్ట్గా వినియోగించుకోవడానికి, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే టెక్ ఫర్ ట్రైబల్స్. ఇది యాక్చువల్గా ఎందులోకి వస్తుంది అంటే, మనకి ప్రధానమంత్రి వన్ ధన్ యోజనలోకి వస్తుంది. దిస్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ట్రిఫెడ్ కాల్ టెక్ ఫర్ ట్రైబల్స్ ఈజ్ బేసికలీ అండర్ ప్రధానమంత్రి వన్ ధన్ యోజన, PM వన్ ధన్ యోజన, VAN1DHAN ధన్. ఇది ఎప్పటి నుంచి ఉంది మనకి, ప్రధానమంత్రి వన్ ధన్ యోజన అనేది 2018 నుంచి యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ప్రధానమంత్రి వన్ ధన్ యోజన హ్యాస్ బీన్ యాక్టివ్ సిన్స్ 2018. అది ముఖ్యంగా చేసే ఈ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మనకి వన్ ధన్ కేంద్రాస్ అని చెప్పేసి వాళ్ళు సెటప్ చేస్తారు ఆల్ ఓవర్ ద కంట్రీలో. వన్ ధన్ వికాస్ కేంద్రాస్ అంటాం మనం. ఈ వన్ ధన్ వికాస్ కేంద్రాస్ ఎస్టాబ్లిష్ చేసి ట్రైబల్ ప్రొడ్యూస్ అంటే ఫారెస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఆ యొక్క మెటీరియల్ని కరెక్ట్గా వినియోగించుకోవడానికి గవర్నమెంట్ ఆ యొక్క ట్రైబల్ పీపుల్కి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఫస్ట్ టైం మనం ఎక్కడ చేసామనేది చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ యొక్క ట్రైబల్ ప్రొడ్యూస్ని కరెక్ట్గా వినియోగించుకోవడం అనే ఈ యొక్క ప్రాసెస్ని మనం ఫస్ట్ మోడల్ ఎక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసామంటే, బీజాపూర్ డిస్ట్రిక్ట్లో మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఛత్తీస్గఢ్ స్టేట్లో బీజాపూర్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ బిట్లో మనకు తెలియకుండానే ఒక 5-6 ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ట్రైఫెడ్ అబ్రివేషన్ అంటే అనొచ్చు, అది ఎప్పటి నుంచి ఉంది అని అడగచ్చు. రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ పేరు ఏంటని అడగచ్చు, అది ఎందులోకి వస్తుంది అని అడగచ్చు. ప్రధానమంత్రి వన్ ధన్ యోజన ఎప్పటి నుంచి ఉంది అని అడగచ్చు, అది చేసే ముఖ్యమైన పని ఏంటి అని అడగచ్చు. అలాగే ఈ యొక్క రీసెంట్ టెక్ ఫర్ ట్రైబల్స్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ మోడల్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఛత్తీస్గఢ్లో జరిగింది. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ బిట్ రిగార్డింగ్ ట్రిఫెడ్, వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము. ఇది రీసెంట్గా ఒక సర్వే కండక్ట్ చేశారు. అంటే మీరు గమనిస్తే చాలా మటుకు కరెంట్ అఫైర్స్లో మనం సర్వేస్ గురించి స్టడీ చేస్తూ ఉంటాం. నేను చాలా లేటెస్ట్గా చేసిన ఒక వీడియోలో కూడా, అంటే ఎర్లియర్ వీడియోస్లో, కరెంట్ అఫైర్స్ వీడియోస్లో కూడా మనం సర్వేస్ గురించి మాట్లాడుకున్నాము. హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే రిలీజియస్ ఫ్రీడమ్, వరల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సర్వే ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్. ఈ సర్వే పేరు గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్, గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2020. సో వాట్ ఈస్ మెంట్ బై గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2020? ఇదేంటో చెప్పే ముందు నేను ఇండియా యొక్క ర్యాంక్ ఎంతో చెప్తాను. వీళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా కంట్రీస్లో సర్వే చేస్తే ఇండియాకి వచ్చిన ర్యాంక్ 27వ ర్యాంక్. ఏంటి ఆ సర్వే పేరు? గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2020. ఏంటి దీని యొక్క అర్థం? గ్లోబల్ సాఫ్ట్ పవర్, అసలు సాఫ్ట్ పవర్ అనే పదానికి ఏంటి అర్థం అంటే, ఏ కంట్రీ అయితే వాళ్ళకు కావాల్సిన పనులు, ఎటువంటి యుద్ధాలు లేదా ఎటువంటి వైలెన్స్, ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా సాఫ్ట్గా అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని దే గెట్ ద థింగ్స్ డన్, దాన్ని మనం సాఫ్ట్ పవర్ అంటాం. ఇది కంట్రీస్ దగ్గరే కాదు, మామూలుగా మనుషుల దగ్గర కూడా మనం వాడచ్చు. అంటే ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ నార్మల్ పర్సన్ వి యూజ్ ద వర్డ్ సాఫ్ట్ పవర్, విచ్ మీన్స్ మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా తెలివిగా మన యొక్క మంచితనంతో అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని మనకు కావాల్సిన పని చేయించుకోవడాన్ని సాఫ్ట్ పవర్ అంటాము. అందుకే ఆ పదం అక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఆ సర్వే పేరు చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2020. సాధారణంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఒక కంట్రీ వేరే కంట్రీస్తో ఎటువంటి విభేదాల్లోకి వెళ్లకుండా ఆ కంట్రీకి కావాల్సిన యాక్టివిటీస్ చేయించుకోగలగాలి అంటే ముఖ్యంగా 3 టిప్స్ వాళ్ళు అడ్వైస్ చేశారు. ఒకటి వచ్చి ఆ కంట్రీకి ఉండాల్సిన కల్చర్, రెండోది పొలిటికల్ వాల్యూస్, మూడోది ఫారెన్ పాలసీస్. మళ్ళీ చెప్తున్నాను, కల్చర్, పొలిటికల్ వాల్యూస్, అలాగే ఫారెన్ పాలసీస్. నేను రీసెంట్గా ఆల్కహాల్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ టైటిల్ వచ్చి ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఆల్కహాల్ ఫ్రీ హ్యూమన్ రేస్ అనే ఒక వీడియో కూడా చేశాను. దాంట్లో కూడా నేను కల్చర్ అనే వర్డ్ వాడాను. ఎందుకంటే కల్చర్కి సంబంధించి చాలామందికి అవసరమైన ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ వాళ్ళ దగ్గర ఉండదు. కల్చర్ తెలియకుండా మన కంట్రీలో మనం కంట్రీని బ్లేమ్ చేసినా కూడా కరెక్ట్ కాదు. వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ నేషన్, యూ షుడ్ డెఫినెట్లీ స్టడీ ద కల్చర్ ఆఫ్ యువర్ నేషన్. అయితే చాలామంది కల్చర్కి, ట్రెడిషన్స్కి, ప్రాక్టీసెస్కి, హ్యాబిట్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
కల్చర్ వేరు, ట్రెడిషన్ వేరు, హ్యాబిట్ వేరు, బ్యాడ్ ప్రాక్టీసెస్ వేరు. ప్రతి కల్చర్లోనూ గుడ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇండియాలో కూడా చాలా ఒకప్పుడు మనకుండే కల్చర్లో కూడా గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. బట్ కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టీస్. అది మనం గమనించాల్సిన విషయం ఉంది. ఏదేమైనా కూడా వాళ్ళు చెప్పిన ఈ 3 టిప్స్ ఏంటమ్మా? కల్చర్, అలాగే పొలిటికల్ వాల్యూస్, అలాగే ఫారెన్ పాలసీస్. ఈ 3టిని వాళ్ళు పరిగణనలోకి తీసుకొని కన్సిడర్ చేసి ఇండియాకి ఇచ్చిన ర్యాంక్ 27. ఇది చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన హ్యాపీ ఇష్యూ, ఇది హ్యాపీ న్యూస్ అమ్మ. ఎందుకంటే వరల్డ్ కంట్రీస్లో ఇండియా ర్యాంక్ 27 అనేది చాలా మంచి న్యూస్ అని చెప్పచ్చు. ఇదేమి కొత్తది కాదు. మనకి దాదాపు పురాణాల్లోకి వెళ్తే కౌటిల్య టైం నుంచి కూడా మనం దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇండియాకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి 4 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. ఇండియా హ్యాస్ 4 మేజర్ రిలీజియన్స్: హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం. ఈ 4 కూడా ఇండియా నుంచే పుట్టినవి, ఇండియాలోనే పుట్టినవి. అట్ ద సేమ్ టైం మనం బయట నుంచి కూడా కొన్ని రిలీజియన్స్ని ఆహ్వానించడం జరిగింది. అంటే ఆహ్వానించడం అంటే వాళ్ళంతటి వాళ్ళు వచ్చినప్పటికీ మనం మనలో ఒక భాగంగా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అందుకే ఏమంటామంటే ఇండియన్ కల్చర్ ఈజ్ ఇంక్లూజివ్ అంటాము. ఉదాహరణకి బయట నుంచి వచ్చిన రిలీజియన్స్ ఏంటమ్మా మనకి? జోరోయాస్ట్రనిజం, అలాగే జుడాయిజం, క్రిస్టియనిజం, ఇస్లాం, ఇలా బయట నుంచి వచ్చినవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం అనేది గమనిక. అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా, ఇటువంటి ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళు ఇటువంటి సర్వేస్ చేసి ర్యాంక్స్ అవి ఇస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఇక యోగా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైపు చూస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ లుకింగ్ అట్ ఇండియా అండ్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా. మనకి వరల్డ్ యోగా డే కూడా చాలా ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ని చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి అనేది వాస్తవం. అట్ ద సేమ్ టైం మెడిటేషన్ విషయంలో కూడా, అలాగే మనం ఇండియన్ టూరిజంకి సంబంధించి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం చాలా ఇయర్స్ బ్యాక్. అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దాని పేరు ఇంక్రెడిబుల్ ఇండియా అంటాము. మీరు చాలా చోట్ల ఫేస్బుక్ అటువంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కూడా కొన్ని వీడియోస్ వస్తుంటాయి మనకి ఇండియన్ టూరిజంకి సంబంధించి, గొప్ప గొప్ప ప్లేసెస్కి సంబంధించి, వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, పీక్స్కి సంబంధించి. ఆ యొక్క వీడియోస్కి మీరు హెడ్డింగ్ చూస్తే ఏముంటుందంటే ఇన్క్రెడిబుల్ ఇండియా అని ఉంటుంది. అంటే ఇన్క్రెడిబుల్ ఇండియా అనేది ఒక ప్రోగ్రామ్ పేరమ్మా. మన ఇండియా యొక్క టూరిజంకి సంబంధించి చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన ఒక ప్రోగ్రామ్ పేరు. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సర్వే కాల్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక రీసెంట్గా ఒక ముఖ్యమైన న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే ఆ న్యూస్ పేరు ఫేక్ న్యూస్. ఆ న్యూస్ పేరే ఏంటమ్మా? ఫేక్ న్యూస్. ఇది నిజం చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఆర్టికల్ అనేది డెఫినెట్గా ఎవరైతే గ్రూప్ 1 సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, ఇది మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎస్సేగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫేక్ న్యూస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఇన్ఫోడెమిక్ అంటాము. ఉదాహరణకి ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, కోవిడ్-19 ఉంది, దాన్ని ఏమని పిలుస్తాం మనం? పాండమిక్ అంటాం. మరి ఫేక్ న్యూస్ని ఏమంటామంటే ఇన్ఫోడెమిక్ అంటాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫోడెమిక్? అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ అయిపోవడాన్ని ఇన్ఫోడెమిక్ అంటాము. అది మంచిదే కదా అంటే మంచిదే, కానీ ఎప్పుడు మంచిది అంటే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే. కానీ ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే 64% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఎన్కౌంటెడ్ టు ఫేక్ న్యూస్. ఇండియాలో వచ్చే సుమారు 64% న్యూస్ ఫేక్ న్యూస్ అట. ఇది ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం, కానీ మనందరికీ తెలిసిన వాస్తవమే. మనం మార్నింగ్ లేచి న్యూస్ ఛానల్స్ చూసినా, న్యూస్ పేపర్స్ చదివినా, ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్స్ మనం చూసినా, లేదా ఇతర గూగుల్లో ఎన్నో సైట్స్ ఉన్నాయమ్మా, ఎన్నో ఆర్టికల్స్ మనకు వస్తుంటాయి, ఎన్నో నోటిఫికేషన్స్ మనకు వస్తుంటాయి. అందులో న్యూస్ చాలా అబండెన్స్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది, కానీ ఎంతవరకు అది నమ్మచ్చు అన్నది చాలా పెద్ద ప్రాబ్లం అది. సో ఫేక్ న్యూస్కి సంబంధించి మనం గమనించాల్సింది 64% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఎన్కౌంటెడ్ టు ఫేక్ న్యూస్ అన్నారు. ఇది హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే ఇది చాలా ఎక్కువ ఫేక్ న్యూస్ అనేది ఇండియాలో కనిపిస్తుంది. అంటే 22 కంట్రీస్ వాళ్ళు సర్వే చేస్తే అందులో హయ్యెస్ట్ ఫేక్ న్యూస్ ఎక్కడ వస్తుంది అంటే ఇండియాలో వస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో సుమారుగా ఫేస్బుక్ వాడేవాళ్ళు, అంటే ఫేస్బుక్ యూజర్స్ 300 మిలియన్ యూజర్స్ ఉన్నారు. దెర్ ఆర్ 300 మిలియన్ యూజర్స్ ఆఫ్ ఫేస్బుక్ ఇన్ ఇండియా. అలాగే వాట్సాప్ వాడేవాళ్ళు సుమారుగా 200 మిలియన్ వాట్సాప్ యూజర్స్ ఉన్నారట.
200 మిలియన్ వాట్సాప్ యూజర్స్. అలాగే యూట్యూబ్ వాడేవాళ్ళు సుమారుగా 250 మిలియన్ యూట్యూబర్స్ ఉన్నారు. 250 మిలియన్ యూట్యూబ్ యూజర్స్ ఉన్నారు. అందువల్ల ఏమైందంటే ఇంత ఎక్కువ జనాభా, ఇంత ఎక్కువ టెక్నాలజీని వాడుతున్నప్పుడు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉండాలి. కానీ దానికి రివర్స్లో చాలా ఇబ్బందికరంగా 64% ఫేక్ న్యూస్ ఉండడం అనేది చాలా ఇట్స్ ఎ సాడ్ థింగ్. దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే దానివల్ల కమ్యూనల్ రయోట్స్ వస్తున్నాయి, గొడవలు అయ్యే అవకాశం ఉంది. మాబ్ లించింగ్ అంటాము, ఎవరినో ఏదో అన్నారని అది నిజమో కాదో తెలియకుండానే ఇంకొంతమంది వెళ్ళి రియాక్ట్ అవ్వడం అనేది మాబ్ లించింగ్ అంటాం. అంటే గందరగోళం క్రియేట్ అవ్వడం. అలాగే మాస్ హిస్టీరియా అంటాం, ఇందాక నేను చెప్పినట్టు. అలాగే కొన్నిసార్లు బిజినెస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా కోవిడ్-19 వచ్చిన కొత్తలో చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుంది అన్న న్యూస్ మనం చాలా చోట్ల చూడడం వల్ల ఒక్కసారిగా చికెన్ యొక్క బిజినెస్ పూర్తిగా ఇట్ ఫెల్ డౌన్. అంటే కేవలం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వరకు పరిమితం అయితే ఇబ్బంది ఉండదు, కానీ అది బిజినెస్కి అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మనిషి ప్రాణానికి కూడా చాలా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంది. సో కోవిడ్-19 సమయంలో కూడా సీ ఫుడ్స్, చికెనే కాకుండా సీ ఫుడ్స్ తింటే కరోనా వస్తుంది అన్న న్యూస్ మనం చాలా చోట్ల చూడడం అనేది చాలా పౌల్ట్రీ బిజినెస్ని ఎఫెక్ట్ చేసింది అనేది వాస్తవం. మరి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూని మనం ఎలా సాల్వ్ చేస్తున్నామంటే ఇదేం కొత్త ఇష్యూ కాదమ్మా. చాలా ఇయర్స్ నుంచి మనకున్న ప్రాబ్లం ఏది ఇప్పుడు ఇంకా పెరిగిందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు ఈ విషయంలో కామ్గా లేమమ్మా. ఎప్పటికప్పుడు మనం ఫేక్ న్యూస్ని అరికట్టడానికి మన లా కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఐపీసీ కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి బిట్స్ ఏమైనా అడుగుతారు అంటే ఎస్. ఫేక్ న్యూస్ అరికట్టడానికి ఎటువంటి చర్యలు ఇండియా తీసుకుంది అంటే వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. ఒకటి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్లో మనకు ఒక సెక్షన్ ఉందమ్మా, దాని పేరు సెక్షన్ 50, అందులో క్లాజ్ 1 అమ్మ. సో సెక్షన్ 50 ఐపీసీ సెక్షన్ దాని గురించి క్లియర్గా రాశారు. సెక్షన్ 50లో ఫేక్ న్యూస్కి సంబంధించి కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. ఐపీసీ మీ అందరికీ తెలుసు, ఏ ఇయర్లో అమ్మ? 1860 ఐపీసీ. అలాగే మళ్ళీ మనకి ఐటీ అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ యాక్ట్ అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అమ్మ, 2000 సంవత్సరంలో. అందులో సెక్షన్ 66లో కూడా దీని గురించి రాశారు. సో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000లో సెక్షన్ 66లో మనం దీని గురించి రాసామేంటి? ఫేక్ న్యూస్ గురించి రాసాము. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటామమ్మ. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడమ్మా? 2005. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 54. ఆ సెక్షన్ 54లో కూడా దీని గురించి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. ఇది అరికట్టడానికి మనం ప్రయత్నం అనేది చేశాము. ఇట్స్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఫైనల్గా ఈ యొక్క బిట్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఫేస్బుక్ వాళ్ళు కూడా రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అని చెప్పేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అని వాళ్ళు లాంచ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ మరో ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, ఫాస్ట్ చెకింగ్ ప్రోగ్రామ్. ఇవన్నీ ఏంటంటే ఫేక్ న్యూస్ని అరికట్టడానికి కొన్ని ప్రయత్నాలు మాత్రమే, కానీ అవి సరిపోతాయా అంటే డెఫినెట్గా సరిపోవు. ఎందుకంటే వస్తున్న ఫేక్ న్యూస్తో కంపేర్ చేస్తే తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నాయి. ఇలా ఏంటంటే రీసెంట్గా జస్ట్ కొన్ని డేస్ బ్యాక్ ఫేస్బుక్ అనౌన్స్ చేశారు, వాళ్ళు సుమారుగా 1000 ఫేక్ అకౌంట్ హోల్డర్స్ని డిలీట్ చేశారు, రిమూవ్ చేశాము అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా కరోనా వచ్చిన తర్వాత కూడా కరోనా వైరస్కి సంబంధించి వస్తున్న ఫేక్ న్యూస్ను అరికట్టడానికి గవర్నమెంట్ డైరెక్ట్గా ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దాని పేరు ఏంటంటే మై గవర్నమెంట్ కరోనా. అదేంటంటే న్యూస్ డెస్క్ అమ్మ, మై గవర్నమెంట్ కరోనా. దాని చాట్ బాక్స్ అని కూడా అంటాం. డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి మనం ఇంటరాక్ట్ అయ్యి కావాల్సిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇలా ఫేక్ న్యూస్కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ అంటే థియరీ అర్థం చేసుకుంటూనే మనం బిట్స్ ఎప్పుడు నేర్చుకోవాలి. కేవలం మనం ఏంటంటే బిట్స్ చదువుకుంటామంటే సరిపోదు, థియరీ ఒక్కటి సరిపోదు. థియరీ చదువుకునే వెంటనే అందులోంచి ఎటువంటి బిట్స్ వస్తాయో కూడా మనం చెప్పడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను కూడా ఏ న్యూస్ చెప్పినా కూడా కేవలం థియరీతో పాటు దాని నుంచి ఏ బిట్స్ వస్తాయో కూడా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు షేర్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఆల్సో విత్ యూ. అక్కడితో ఈ వీడియో మనం ఎండ్ చేద్దాము. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం చూస్తాం. నెక్స్ట్ వీడియోలో వీ విల్ డిస్కస్ ఎ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఆల్ ది బెస్ట్ అమ్మా.